దేవుని గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, నిజంగా ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు, వివాహం కావచ్చు, పుట్టినరోజు కార్యక్రమాలు కానీ, అన్నప్రాసన కార్యక్రమాలు కావచ్చు, లేదా ఈ పుట్టు వెంట్రుకల కార్యక్రమం అని కావచ్చు, జరిగిన కార్యక్రమాలలో ఎప్పుడు ఆలోచించని, ఎవరి మనసుకు తట్టని ఒక ప్రశ్న ఈరోజు పాఠంగా మీ కళ్ళ ముందుకుంది. ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని. ప్రియులరా, ఈ ప్రశ్న ఏదో నా సొంతంగా నేను చెప్పింది కాదు, నా నోటి మాటల్లో నుంచి వచ్చింది కూడా కాదు. ఇది స్వయంగా సాక్షాత్తు బైబిల్లో చెప్పబడిన, పలకబడిన మాట. ఒకరోజు ఒక వ్యక్తికి 8వ దినాన్న ఒక కార్యక్రమం చేస్తున్నారు. నామకరణ కార్యక్రమం అనుకుందాం. వారి సాంప్రదాయం ప్రకారంగా, యూదుల సాంప్రదాయ ప్రకారంగా సున్నతి చేయించి 8వ దినాన్న పుట్టిన బిడ్డకు పేరు పెట్టాలి. ఇక పేరు పెట్టి ఆ కార్యక్రమానికి, నామకరణ కార్యక్రమానికి మనం ఎలా అయితే మన రక్త సంబంధికులను, ఆత్మీయులను, బంధువులందరినీ కూడా పిలిచి అందరి సమక్షంలో విందు చేసి గొప్పగా పిల్లలకు ఎలా అయితే మనం పేరు పెడతామో, ఆ రోజు ఆ దంపతులు కూడా వారి రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు అందరినీ ఆహ్వానించి వారందరి సమక్షంలో దేవుడు వారికి ఇచ్చిన బిడ్డకు నామకరణం చేశారు. చెయ్యబడిన నామకరణాన్ని బట్టి, అంతేకాక ఆ బిడ్డ పుట్టుక విషయంలో కానీ, బిడ్డ పుట్టిన సమయంలో తల్లిదండ్రులలో చోటు చేసుకున్న సంభవించిన సంఘటనలను బట్టి, ఇవన్నీ వాళ్ళు మనసులో తలపోసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ ఏ మాట అయితే అన్నారో ఆ మాటే నేటి మన పాఠం. ఏమన్నారు వాళ్ళంతా? ఒకసారి బైబిల్ చూద్దాం మనం. లూకా సువార్త 1వ అధ్యాయంలో, లూకా వ్రాసిన సువార్త 1వ అధ్యాయం 66వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 66వ వచనంలో, ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి అని రాయబడింది అక్కడ. ఈ బిడ్డ ఏలాంటి వాడు అగునో అని వాటిని మనస్సులో ఉంచుకొనిరి అన్నాడు. ఇంతకీ వేటిని మనస్సులో ఉంచుకున్నారు? అసలు ఎందుకు ఆ బిడ్డ గురించి, ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అనేటువంటి ఆ అనుమానం, ఆ ప్రశ్న, ఆ సందేహం వారికి ఎందుకు వచ్చింది? ఇంక విచిత్రం చెప్పమంటారా? వాళ్ళకు పిల్లలు పుట్టినప్పుడు కూడా రాని ఆలోచన, సందేహం ఇక్కడ ఈ బిడ్డ విషయంలో వచ్చింది. మా బిడ్డ ఎలాంటి వాడగునో వాళ్ళకి రాలేదట. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో, అక్కడ ఏమని రాయబడింది చూడండి. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో, మా బిడ్డలు ఎలాంటి వాళ్ళగుదురో అనేది కాదు అక్కడ. ఎవరి బిడ్డల గురించి? ఆ రోజు ఆ ఫంక్షన్కి వచ్చినప్పుడు వారు చూస్తున్నటువంటి ఆ బిడ్డను చూసి, అమ్మో ఈ బిడ్డ ఏలాంటి వాడగునో. చూసారు, వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలు వాళ్ళ కళ్ళ ముందున్నా, వాళ్ళ పిల్లలను వాళ్ళు చూస్తూ ఉన్నా, వారి పిల్లలపై కాదట, కళ్ళ ముందున్న ఆ బిడ్డ గురించి ఆలోచిస్తూ ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అనుకున్నారు. ఎందుకు ఈ బిడ్డ గురించి వీళ్ళకి సందేహం వచ్చింది? ఎందుకు ఈ బిడ్డ గురించే వాళ్ళు మనసులో మాట్లాడుకుంటున్నారు? ఈ బిడ్డ ఎలాంటి వాడగును అనేటువంటి ప్రశ్న ఎందుకు ఆ బిడ్డ గురించే వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు? అంటే ఇది తెలియాలి అని అంటే వెనక నుంచి మనం చదువుకుంటూ రావాలి. చరిత్ర అంతా కూడా మనం చదువుకుంటూ రావాలి ముందు నుంచి కూడా.
ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు వాటిని మనస్సులో ఉంచుకొని, ఆ పదం కూడా అక్కడ రాయబడింది కదా, వాటిని మనస్సులో, వాటిని అన్నారు. ఇంతకీ వేటిని మనసులో ఉంచుకొని ఈ బిడ్డ ఎలాంటి వడగునో అన్నారు అంటే, భార్యాభర్తలు ఉన్నారు, ఇద్దరు భార్యాభర్తలు. అప్పటికి వాళ్ళు చాలా వృద్ధులైపోయారు. వృద్ధులు కానీ పిల్లలు లేరు. ఇది వృద్ధాప్యంలోనికి వెళ్ళినా పిల్లలు లేరు అని అంటే నిజంగా వాళ్ళిద్దరి విషయంలోనండి మనం చాలా నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే, పిల్లలు కలగకపోతే సహజంగా ఈ రోజుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాహమై ఒక 2, 3, 4, 5 సంవత్సరాలు గడుస్తున్నప్పుడు ఇక చూడాలి. ప్రత్యేకించి స్త్రీ పట్ల లేదా భార్య పట్ల భర్త చూపుల్లో కావచ్చు, అత్తగారింట్లో అత్తమామల మాటలు కావచ్చు, సూటుపోటి మాటలు కావచ్చు, లేదా వారి కుటుంబంలో ఉన్న వారి యొక్క మాటలు, ఆలోచనలు కావచ్చు, చేతలు కానీ, చుట్టూ ఇరుగు పొరుగు వారంతా కూడా ఏంటమ్మా 5 ఏళ్ళు అవుతున్నా పిల్లలు లేరు, ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాదండి, వీళ్ళిస్తుంటారు సలహాలు కదా. ఇక పోనీ ఆ సలహా పర్వాలేదు, మరికొంతమంది ఏమంటారు తెలుసా, ఎందుకోనమ్మా నీ కొడలు చూస్తుంటే ఏదో మాకు అనుమానంగా ఉంది, ఈ రకంగా చెడిపేస్తుంటారు అత్తను. ఇక భర్తతో అయితే ఎందుకైనా మంచిది నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, ఎందుకు ఇన్ని రోజులు అవుతున్నా ఇంకా నీ భార్యకు ఇక పిల్లలు లేరు అని అంటే ఎలా. తల్లిదండ్రులు కూడా ఏమంటారు తెలుసా, ఒరేయ్ ఎలారా, మనకు వంశం ఎలా, మన వంశం ఎలా నిలబడాలి, మన ఇంటి పేరు ఎలా, మన కులం ఎలా, కనుక వంశోద్ధారకుడు మనకు అవసరం కదా, కనుక ఎందుకైనా నువ్వు మరొక పెళ్లి చేసుకోవాలి తప్పదు అని ఈ రోజున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఈ రోజున్న అత్తామామలు, చుట్టూ ఉన్న వాళ్ళు ఏమన్నా ఒక స్త్రీ విషయంలో ఎంతగా వేధిస్తుంటారో, అదే సమయంలో ఇవన్నీ విన్న తర్వాత భర్త యొక్క మనసు కూడా ఎంతగా పాడైపోతుందో ఈరోజు మనం చూస్తున్నాం. అక్రమ సంబంధాలు కావచ్చు, లేదు అనుకుంటే ఏమండి మరొక 2వ వివాహం చేసుకోవటం కావచ్చు, లేదంటే భార్యను వదులుకోవటం కానివ్వండి, లేదంటే హింసించటం కానీ, చంపటం కానీ ఈ రోజుల్లో సహజంగా మనం చూస్తున్నవి, మనం వింటున్నవి ఈ రోజుల్లో. ఎందుకంటే పిల్లలు లేరు అని. ఏమన్నా ఒక విషయం మీరు ఆలోచించాలి, పిల్లలు కలగకపోవటానికి స్త్రీ మాత్రమే కారణమా? కానీ ఈరోజు అందరూ స్త్రీయే కారణం అనుకుంటారు, పురుషుడిది ఏ తప్పు లేదనుకుంటారు. ఆడపిల్లలు పుట్టినా భార్య వైపు చూస్తుంటారు. అసలు ఆడపిల్లలు, మగపిల్లలు అసలు జనరల్గానండి పిల్లలు అనేది అది దేవుడిచ్చేటువంటి బహుమానం అన్న సంగతి మనకు తెలుసు. పోనీ దేవుణ్ణి కాసేపు మనం ప్రక్కన పెడితే, అసలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా పుట్టుకకు స్త్రీ కాదు, భార్య కాదు కారణం. సైన్స్ ప్రకారంగా, శాస్త్రీయంగా మాట్లాడుకుంటే పురుషుడే. కానీ ఎందుకు 2 ఆడపిల్లలు అయ్యేసరికి 3 ఆడపిల్లలు కలిగేటప్పటికీ ఏమండి భర్త ఇక నీకు మగపిల్లలు పుట్టరే అని భార్యను అంటుంటాడు. అసలు పుట్టేది ఆవిడ కాదు, నీకు. ఆ సంగతి నీకు తెలియటం లేదు. ఇది ఈరోజు సమాజం. అంటే ఈరోజు భర్తలు ఎలా ఉన్నారు భార్యల పట్ల అన్నది మీకు ఒక మాటగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వీళ్ళు వృద్ధాప్యంలోనికి వెళ్ళారట. వీళ్ళు వృద్ధాప్యం వరకు కూడా ఇరువురు ఎంత చక్కగా వాళ్ళు కలిసి ఉన్నారో మీరు ఆలోచించాలి. ఏమండి ఎప్పుడు కూడా నాకు పిల్లలు లేరు అనేటువంటి ఆ బాధ ఆవిడలో కానీ, లేదా ఆవిడను అనుమానించటం, లేదంటే ఆవిడను బాధించటం అనేది భర్తగా తనకు కూడా లేదు. పిల్లలున్నా లేకున్నా మనం దేవునిలో ఉన్నాం, దేవుని పనిలో ఉన్నాం అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగినటువంటి దంపతులండి వీళ్ళిద్దరు. నిజంగా మీరు ఏవైనా చెప్పండి, వీళ్ళిద్దరి గురించి అండి చదువుతున్నప్పుడు కొన్ని మాటల్లో వీళ్ళ చరిత్ర అంతా, జీవితం అంతా రాయబడినప్పటికీ కూడా ప్రతి భార్య భర్తకు, ప్రతి దంపతులకు వీళ్ళు నేర్పించే, వీళ్ళు చెప్పే ఎన్నో మంచి సంగతులు ఉన్నాయి వీళ్ళ జీవితం ద్వారా. వీళ్ళ గురించి వీళ్ళుంటున్న కాలం ఎలాంటి కాలం, ఎలాంటి పరిస్థితి తెలుసా? వీళ్ళు ఉంటున్నటువంటి కాలంలో అసలు నీతిమంతుడు అన్నవాడు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అంటూ ఎవడు మనకు లేని కాలం అది. అందుకే కదా పౌలు గారు మాట్లాడుతూ రోమపత్రికలో 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని మాట్లాడుతున్న కాలం అండి అది. అంటే అసలు నీతిమంతుడు అనేవాడు ఎవడు లేడట, యథార్థవంతుడు ఒక్కడు కూడా లేడట. తెలుసు కదా ఆ మాట. రోమపత్రిక 3వ అధ్యాయంలో, రోమపత్రిక
3వ అధ్యాయం 10వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు అనేసాడండి. ఎంత బాగుంది చూసారా? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవునిని వెదకువాడు ఎవడునూ లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అన్నాడు. అంటే ఆ అందరూ త్రోవ తప్పిన కాలంలో, దేవుణ్ణి వెతికేవారే లేని కాలంలో, ఇంకా నీతిమంతుడు ఒక్కడు కూడా లేని కాలం అది. దేవుణ్ణి చెప్పినా కానీ దాన్ని విని గ్రహించేవాడు కూడా ఎవ్వడు లేడు. వినేవాడు కానీ, మేలు చేసేవాడు కానీ, విన్నా దాన్ని గ్రహించేవాడు కానీ, యథార్థత విషయంలో కానీ, దేవుని వెదికే విషయంలో కానీ సమాజం అంతా కూడా తప్పిపోయింది. అటువంటి కాలంలో బ్రతుకుతున్నటువంటి దంపతులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ వృద్ధాప్యంలోకి వచ్చారు. వృద్ధాప్యం వరకు వచ్చినా వాళ్ళకి ఎవరు లేరని చెప్పాను? పిల్లలు లేరు. అంటే ఆవిడ గొడ్రాలే కదా, పిల్లలు లేకపోతే ఏమంటారు సమాజంలో? గొడ్రాలు. అయినా ఎప్పుడు కూడానండి బాధపడినట్టుగైతే మనకేమీ లేదు, కానీ వారి పని ఏదైతే ఉందో దేవుడు పని, ఆ పనిని మాత్రం చక్కగా జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందులో వాళ్ళ భర్తకు గుడిలో పని చేసేటువంటి బాధ్యత వాళ్ళకి అప్పగించాడు భర్తకు. భర్త యొక్క బాధ్యత ఏంటంటే గుడిలో ఆ రోజు ఉన్నటువంటి దేవుని మందిరములో యాజకత్వము. ఈరోజు గుడిలో పూజారులు చేసేటువంటి కార్యక్రమం పని ఏదైతే ఉందో, ఒకప్పుడు ఇతను కూడా యెహోవా మందిరములో యాజకత్వం చేసేవాడు. దేవుని మందిరములో, ఆ మందిరములో దేవుని పనిలో చక్కగా నమ్మకంగా తన వంతు వచ్చినప్పుడు రావటం, చక్కగా పని జరిగించటం, మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోవటం, ఇలా తమ జీవితం గడిచిపోతుంది. ఇలా గడిచిపోతున్నటువంటి సమయంలో వీళ్ళ గురించి దేవుడు వ్రాయించిన, దేవుడు పలికించిన ఒక అద్భుతమైన మాట మనం చదువుకుంటాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ కూడా, చూసారా, వీరిద్దరూ అన్నాడు. అక్కడ మనం కొంచెం బాగా ఆలోచించాలి. ఇద్దరులో ఎవరో ఒకరు కాదట, వీరిద్దరూ అన్నాడు. బైబిల్లోనండి కొన్ని జంటల పేర్లు చెబుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఖచ్చితంగానండి భర్త పేరుతో పాటు భార్య పేరు కూడా వ్రాయించిన, చెప్పిన కొంతమంది దంపతులు బైబిల్లో కనబడతారు. అందరి గురించి కాదు, మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది గురించే. ఇప్పుడు ఆదాము అనగానే వెంటనే మళ్ళీ మీరు ఎవరి పేరు చెప్తారు? అవ్వ అంటారు. అబ్రహాము అనగానే శారా అంటారు. అలానే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి జకర్యా అనగానే ఎలిజబెత్ అంటారు. అకుల్లా అనగానే ఏమంటారు? ప్రిస్కిల్లా అంటారు. అంటే తప్పనిసరిగా భర్తతో పాటు భార్య, భార్యతో పాటు భర్త. ఇప్పుడు మన గురించి చెప్పారనుకోండి, అలా చెప్తారా? భార్యల పేర్లు చెప్తే భర్తల పేర్లు తెలియదు, భర్తల పేర్లు చెప్తే భార్యల పేర్లు తెలియదు. ఎందుకు? మనం ఎక్కడో ఉంటాం, కనబడం కదా మనం. కానీ బైబిల్లో చూసారా, ఆదాము అవ్వ ఇద్దరు చక్కగా ఉన్నారు. అలానే అబ్రహాము గారు శారా బ్రతికినంత కాలం యజమానుడా అనుకుంటూ తన భర్తకు లోబడిందని చెప్పి పేతురు గారు మాట్లాడతారు కదా. కనుక వాళ్ళిద్దరు మంచి దంపతులండి. యోబు గారు ఉన్నారండి, కానీ భార్య గురించి మాత్రం లేదండి. యోబు గారు ఎంత గొప్ప భక్తిపరుడు మనకు తెలియంది కాదు కదా. ఎలా ఆయన తట్టుకోగలిగాడు, ఎలా ఆయన అన్ని అనుభవించగలిగాడు ఆ శ్రమలను. కానీ ఆయన భార్య పేరు ఏంటంటే, మళ్ళీ పిల్లల పేరు రాయించాలి, కానీ ఎందుకో భార్య పేరు మాత్రం చెప్పలేదు. యోబు అంతే, భార్య సైలెంట్. లోతు నీతిమంతుడు అంతే, భార్య సైలెంట్. మీ గురించి మీ పేరు చెప్పి మళ్ళీ వెంటనే మీ భర్తల పేర్లు కూడా చెప్పాలి. అలా చెప్తారా? చెప్పరు. ఎందుకు? నువ్వు వస్తావు తప్ప, నువ్వేం గుళ్ళో ఉంటే ఆయనేమో సినిమాల్లో ఉంటాడు, నువ్వేం ప్రార్థనలో ఉంటే ఆయనేమో పొలం పనిలో ఉంటాడు, అంతే కదా. నువ్వేం బైబిల్ చదువుతుంటే ఆయన జబర్దస్త్ చూస్తూ ఉంటాడు. మీ పిల్లలు చెప్తారు అప్పుడు? అలా ఉండదు.
ఇక్కడ మన బైబిల్లో కొంతమంది భర్తల పేర్లు అలానే భార్యల పేర్లు కలిపి చెప్పటం బైబిల్లో. అలానే ఇక్కడ జకర్యా అని అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు ఏంటంటే ఎలిజబెత్. అకులా అనగానే వెంటనే ప్రిస్కిల్లా. ఎక్కడ మీరు చూడండి అకులా ప్రిస్కిల్లా. ఏమంటే అకులను వేరుగా ప్రిస్కిల్లాను వేరుగా ఎక్కడ ఒకటి మీకు బైబిల్లో చూడలేరండి. మీరు ఎక్కడ చూడండి, మీరు వాళ్ళ ప్రస్తావన మనకు రోమపత్రికలో మనకు ప్రారంభమవుతుంది, లేదా అపోస్తుల కార్యంలో ప్రారంభమవుతుంది. అపోస్తుల కార్యంలో కానీ, రోమపత్రికలో కానీ, కొరింథీ పత్రికలో కానీ, పౌలు గారు రాస్తున్నప్పుడు, తిమోతికి రాసిన 2వ పత్రికలో కానీ పౌలు గారు వీళ్ళ గురించి మాట్లాడినప్పుడు తప్పనిసరి ఇద్దరి పేర్లు కలిపి మాట్లాడతాడు తప్ప ఇద్దరిని పౌలు గారు ఎక్కడ వేరు చేసి మాట్లాడలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఇరువురు జతపరచబడిన వివాహములో ఒక్కటైన రోజు మొదలుకొని చచ్చేంత వరకు ఎవరు ఎవరిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుగా దేవుని కోసం వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా భార్యాభర్తలుగా. అందుకే వారిద్దరి పేర్లను విడదీయకుండా ఆయన మాట్లాడటం అనేది కనబడుతుంది పత్రికలలో పౌలు గారు. అంత గొప్ప ఖ్యాతి, అంత గొప్ప మంచి పేరు సంపాదించుకున్నవారు అకులా ప్రిస్కిల్లాలు. మనం చదువుకుంటున్నాం, మనం చదువుకోవడం కోసమే కాదు కదండి. కేవలం మనం చదువుకోవడానికి నేర్చుకోవడానికే కాదు కదా. మనం చదువుకున్నది, మనం నేర్చుకున్నది మనము కూడా పాటించాలనే కదా అవన్నీ కూడా రాయించాడు దేవుడు. అంతేగాని చదువుకొని పక్కన పెట్టండి అందుకోసం కాదు, తెలుసుకొని మీరు వదిలేయండి అందుకోసం కాదు కదా దేవుడు బైబిల్లో మనకి ఇచ్చాడు, వీళ్ళ చరిత్రలు రాయించాడు. ఇక్కడ చూస్తుంటే ఆ కోవకు చెందిన మరొక జంట ఏంటంటే ఎవరంటే జకర్యా, ఎలిజబెత్లు. కానీ వీళ్ళు అప్పటికే వృద్ధులు, వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయారు. అయితే వీరి కోసం చెప్పిన మంచి మాట ఏంటంటేనండి, చాలా ఆశ్చర్యం వేస్తుంటుందండి. లూకా గారు రాస్తున్నప్పుడు వీళ్ళ గురించి వీరిద్దరు చూసారా, వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఆ పదం చూడండి. వీళ్ళిద్దరూ కూడా, ఇద్దరు అటండి, ఏమంటే ఇద్దరు అన్నాడు, వేరు చేయట్లేదు. వీరిద్దరూ కూడా ప్రభువు యొక్క సకల విధములైనటువంటి ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులట. అంటే దేవుని యొక్క న్యాయ విధులు, ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా ఇద్దరు కూడా ఏ విషయంలో కూడా తప్పిపోలేదట. ఇక అర్థమవుతుందా? వీరిద్దరూ ఏ విషయంలో కూడా తప్పిపోలేదు, దేవుని ఆజ్ఞల విషయంలో తప్పిపోలేదు. ఇక మన గురించి మాట్లాడుకోపోవడం మంచిది, ఎందుకంటే ఆల్రెడీ మనం ఏంటనేది తెలుసు. ఏమండి, మన పార్ట్నర్స్ ఎలా ఉన్నారో కూడా మనకు తెలుసు కదా, మన భాగస్వామ్యులు. కనుక ఎందుకైనా మంచిది మనం కాసేపు పక్కన పెట్టి వీళ్ళ గురించే మాట్లాడుకుందాం. వీరిద్దరు మాత్రం ఏమంటే సకల విధములైన అన్నాడు. ఆ పదం చూడండి అక్కడ. అన్ని విషయాలలో ఒకటి కాదు, నిరపరాధులు మొదటిది. రెండు ఏమన్నాడు? నీతిమంతులు. అదే కదా చివర్లో చెప్పాడు. ఏమని చెప్పాడండి చివర్లో? నిరపరాధులుగాను నడుచుకొనుచు దేవుని దృష్టికి, మనుషుల దృష్టికి కాదు, దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుడు చూశాడు. జకర్యా వచ్చేసి మందిరంలో పనిచేస్తున్నాడు. ఏమంటే దూతను పంపించాడు. ఒక విషయాన్ని ఆయనకు తెలియజేశాడు. అయ్యా, రోజు నీ భక్తిని చూస్తున్నాను, నీ పనిని నేను చూస్తున్నాను, నీ యథార్థతను చూస్తున్నాను, మీ ఇద్దరి యొక్క జీవితాన్ని నేను మెచ్చాను. అయితే మీ ఇద్దరి గర్భం గుండా నేను ఒక బిడ్డను మీకు ఇవ్వాలి అనుకుంటున్నాను అనగానే ఈయనకు జకర్యా గారికి అర్థం కాలేదు. ఎందుకంటే కాటికి కాలు చాపిన వయసు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక చావుకు దగ్గరగా ఉన్నారు కదండి, వృద్ధాప్యం కదా, అప్పటికి చావుకు దగ్గరగా పడ్డారు. అప్పటికి బహుకాలము గడిచిన వృద్ధులైరి అన్న మాట కూడా చదువుకుంటారు అక్కడ. బహుకాలము గడిచిన వృద్ధులు అన్నాడు. అంటే ఇంకేం లేదు, ఇక అయిపోయింది, రిటైర్మెంట్ అనమాట. ఇంకా ఓకే, రిటైర్మెంట్ వయసు వచ్చేసింది. ఇక ఇంట్లో దినాలు లెక్క పెట్టుకుంటూ ఉండేటువంటి సమయం అది. ఆ సమయంలో దేవుడు ఇతనితో మాట్లాడుతూ, మీ భక్తిని మెచ్చాను, మీ యథార్థతను మెచ్చాను. ఈ కాలములో మేలు చేసేవాడు ఒక్కడు లేడు, నీతిగా బ్రతికేవాడు ఒక్కడు లేడు, యథార్థవంతుడు ఒక్కడు లేడు, అసలు భక్తుడు అనేవాడు నాకు కనిపించడం లేదు. అయినా
మీరిద్దరూ నా ఆజ్ఞలన్నిటి చొప్పున నడుచుకోవటం చూస్తుంటే నాకు చాలా 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 ఆనందం అనిపించింది. కనుక నేను మీకు ఒక బహుమానాన్ని ఇద్దాం అనుకుంటున్నాను. అనగానే జకరియా గారికి ఏమనిపించిందనంటే, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకంటే మా వయసు, నా భార్య పరిస్థితి కానీ నా పరిస్థితి కానీ బాగోలేదు కదా, ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది ఎందుకులే, అయినా ఇది జరుగుతుందా అనేటువంటి ఒక అపనమ్మకం అనేది తనలో ఏర్పడిపోయింది వెంటనే దూత చెప్పగానే. అప్పుడు దూత అంటుంది, నేను ఎక్కడి నుంచి వచ్చాను నీకు తెలుసు కదా జకరియా, నువ్వు తెలిసే మాట్లాడుతున్నావా? నేను దేవుడు పంపగా వచ్చాను, నా వార్త కాదు ఇది, దేవుడు చెప్పమన్న వార్త, నా మాట కాదు, దేవుని మాట. అయినా నువ్వు నమ్మలేదు గనుక, నేను చెప్పినా నువ్వు నమ్మలేదు గనుక, నేను చెప్పింది జరిగేంత వరకు నువ్వు మౌనివై ఉంటావు, నువ్వు మూగవాడివై ఉంటావు అనగానే వెంటనే నోటి మాట పడిపోయిందండి. ఎవరికి? జకరియాకు. ఇప్పటివరకు బాగానే ఉంది కదా, చాలా గొప్పగా ఉంది. ఏమంటే అప్పటి వరకు అన్ని విషయాలలో ఎలా ఉన్నారు? నిరపరాధులుగా ఉన్నారు, నీతిమంతులుగా ఉన్నారు, ఏ లోపము లేదు, చక్కగా ఉన్నారు. కానీ ఎందుకో ఇన్ని మంచున్నా దూత వచ్చి చెప్పిన ఈ విషయాన్ని మాత్రం ఎందుకో నమ్మలేకపోయాడు. నమ్మకపోయేటప్పటికీ దూత ఆయనకు దేవుడు శాపం పెట్టేశాడు. ఇవి జరుగుతాయి, నువ్వు చూస్తావు, ఇది జరిగేంత వరకు నీ నోటి మాట పడిపోతుంది అన్నాడు. అన్న వెంటనే మూగవాడైపోయాడు, బయటకు వచ్చేసాడు. అందరూ షాక్ అయిపోతున్నారు. ఎందుకు? లోపలికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు, మందిరంలోనికి వెళ్ళినప్పుడు బయటకు వచ్చేటప్పటికి ఏంటి ఈయన మాట్లాడట్లేదు అంటే లోపల దేవుడు ఏదో ప్రత్యక్షమయ్యాడు, మొత్తానికి దేవుడికి ఇతనికి మధ్య ఏదో జరిగిపోయింది అన్నది వాళ్ళ బయట ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన. వెంటనే ఈ విషయం ఏమంటే భార్యకు కూడా తెలిసిపోయింది. మీరు ఇదే అధ్యాయంలో మీరు చదువుతూ వెళ్తుంటే 24లో, ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెతు గర్భవతి అయి దేవుడు ఆమె గర్భములో బిడ్డను పెట్టాడు, ఆమె గర్భాన్ని తెరిచాడు. అదే కదండి బైబిల్లో ఉపయోగించిన భాష ఏంటంటే గర్భాన్ని తెరవడం. ఒకప్పుడు ఇస్సాకు భార్య రెబెకా విషయంలో కావచ్చు, యాకోబు భార్య రాహేలు విషయంలో కావచ్చు, అలానే సమూయేలును కన్న తల్లి అయినటువంటి హన్నా విషయంలో కావచ్చు, ఉపయోగించిన పదం ఏంటంటే గర్భాన్ని తెరవటం. అంటే అప్పటి వరకు వారి గర్భాలు ఏమైపోయాయి? మూయబడ్డాయి. మూయబడిన గర్భమును తెరవగలిగిన వాడు ఎవరు? దేవుడు. అలానే తెరవబడిన వాటిని మూయగలిగిన వాడు కూడా దేవుడు. దేవుడు అంటే చిన్నగా మీరు అంచనా వేయకండి. దేవుడు నిన్ను చంపనుగలడు, మళ్ళా ఆ తర్వాత నిన్ను బ్రతికించనుగలడు. చంపగలిగిన వాడు ఆయనే, మరలా తిరిగి బ్రతికించగలిగిన వాడు కూడా దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏముందంటారు చెప్పండి? చేస్తాడు, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి. ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే అది జరిగిపోయిందో ఆమె గర్భంలో దేవుడు జకరియాకు చెప్పినట్టుగా బిడ్డను పెట్టేశాడు. ఎదుగుతుంది, లోపల పిండం ఎదుగుతుంది. 9 నెలలు అయిపోయింది, ప్రసవించేసింది. బిడ్డ పుట్టేశాడు. పుట్టిన తర్వాత ఏం జరిగింది అనేది చూద్దాం ఇప్పుడు. పుట్టిన తర్వాత ఏం జరిగిందో లూకాసు వార్త 1వ అధ్యాయం 57వ వచనంలో, ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరము ఉంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. అందరికీ ఆశ్చర్యం వేసిందండి. 5 నెలల పాటట అసలు ఆమె ఎవరికి కనబడలేదట. మీరు చదువుకుంటే ప్రారంభం నుంచి 5 నెలల పాటు ఆవిడ ఎవరికి కంట కనబడలేదు. ఎందుకంటే ఏమనుకుంటుందో ఈ పాడు లోకం, ఏమనుకుంటుందో ఈ చుట్టూ ఉన్నటువంటి మనుషులంతా కూడా. ఎందుకు? నేను ఆల్రెడీ వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయాను, ముసలిదానను కదా, ఈ ముసలి వయసులో నేను గర్భవతిని అయ్యాను అని అంటే ఎలా ఉంటుంది? నవ్వుకుంటారేమో, హేళన చేస్తారేమో, అపహాస్యం చేస్తారేమో అని
5 నెలల వరకు కూడా కనబడకుండా దాచుకుందటండి ఆవిడ. కనబడలేదు, ఎవరికి కంట పడలేదు అని రాయబడింది అక్కడ బైబిల్లో. 6వ నెలలో మరియమ్మ వచ్చింది. మరియమ్మ వచ్చేసింది. ఎప్పుడైతే మరియమ్మ వందన వచనము వింటుందో, ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువట గంతులు వేశాడట. ఇదంతా కూడా 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సమాచారం అండి ఇదంతా కూడా. అయితే ఎప్పుడైతే ఇక బిడ్డ పుట్టాడో, పుట్టగానే ఈ విషయం తెలుసుకున్న బంధువులు వీళ్ళంతా కూడా విని చాలా సంతోషపడ్డారట. ఎందుకంటే అసలు ఈ వయసులో ఏంటి ఎలిజబెత్, నీకు పిల్లలు ఏంటి ఎలిజబెత్, ఈ వయసులో ఏంటి, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది నిజంగా ఇది మనుషుల వల్ల కలిగింది కాదు, దేవుడు వలన జరిగింది ఇది. అందుకే దేవుడు నిజంగా అందరికంటే ఎందుకో నీ మీద దేవుడు చాలా కనికరం ఉంచాడు. నీ పట్ల దేవుడు మహాకనికరాన్ని నీ పట్ల చూపించాడు. ఆయన కనికరించకపోతే, ఆయన కరుణించకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది అని, పోనీలే ఇంతకాలానికైనా దేవుడు నిన్ను తల్లించేశాడమ్మా, ఈ వయసులోనైనా దేవుడు నీకు ఒక బిడ్డనిచ్చాడు అని సంతోషపడుతున్నారు. ఒకవైపు చూస్తే వృద్ధాప్యంలో బిడ్డన కన్నది నెంబర్ 1. 2, ఒకవైపు చూస్తుంటే తండ్రి వచ్చేసేమో ఎలా ఉన్నాడు, మూగవాడుగా మారిపోయాడు. నిన్నటి వరకు మాట్లాడిన వాడు ఇప్పుడు మూగవాడైపోయాడు. అసలు వృద్ధాప్యంలో కనలేని పరిస్థితుల్లో ఈమెమో బిడ్డన కన్నది. పోనీ ఇప్పుడు అందరిని పిలిచి 8వ దినాన్న కార్యక్రమం చేస్తున్నారు. ఈ జరిగేటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు, ఇదిగో జకరియా అని పేరు పెట్టండి అని అందరూ కూడా అందరూ కూడా అదే పేరు సూచించారట. వచ్చిన బంధువులందరూ కూడా జకరియా అని పేరు పెడితే బాగుంటుంది, జకరియా పెట్టేసేయండి అమ్మా అని ఎలిజబెత్కి చెప్పగానే, నో 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 అలా కాదు, జకరియా కాదు, ఇతనికి యోహాను అని పేరు పెట్టాలి అనగానే మళ్ళీ అందరూ ఆశ్చర్యపోయారట. మళ్ళీ అందరూ ఎందుకు ఆశ్చర్యపోయారు, అసలు ఈ పేరు కలిగిన వాడు ఇప్పటివరకు మన వంశంలో ఎవడు లేడు, ఎవరికి లేని పేరు పెడతా అంటావేంటి, అసలు చూస్తుంటే అంత ఏదో తేడాగా ఉంది, మీరిద్దరు కూడా ముసలి వాళ్ళు, చక్కగా ఏదో గుళ్ళో పని చేసుకుంటున్నారు అనుకున్నాం, ఇక రేపు మాపో అయిపోతుంది తీసుకెళ్ళి పెట్టేద్దాం అనుకున్నాం, పోనీ ఈ లోపు ఏదో వార్త చెప్పేసావు, పోనీ ఆ వార్త వినేలోపు మీ ఆయన వచ్చేసరికి ఆయన ఏమో మోగవాడైపోయాడు, పోనీలు అనుకునేలోపు ఈ లోపు కొడుకును కూడా కనీసావు, పోనీ కన్నావు కదా ఏదో కార్యక్రమం కదా అని అందరం వచ్చాము, వచ్చిన తర్వాత పేరు జకరియా అని పెట్టమంటేనేమో యోహాన్ అంటున్నావు, ఈ యోహాన్ అన్న పేరేమో మన వాళ్ళలో ఎవరికి లేనే లేదు, పోనీ అసలు ఇంతకు మీ ఆయన ఏమంటాడో, ఇది నీ అభిప్రాయం కదా, ఇంతకు మీ ఆయన ఏమంటాడో అని ఆయన దగ్గరకు ఒక పలక తీసుకొని వెళ్ళిపోతే, ఆ పలక మీద ఏం పెట్టమంటారండి పేరు నీ కొడుకుకు అనగానే ఆయన ఆ పలక మీద యోహాను అని రాసేసరికి వీళ్ళకి ఇంకా షాక్ అయిపోయింది. ఇదేంటి, ఈవిడ అదే పేరు, ఇతను అదే పేరు, అసలు ఈ పేరు మన వాళ్ళలో ఎవరికీ లేదు, మళ్ళీ ఇతను మోగవాడైపోవటం ఏంటో, వృద్ధాప్యంలో పుట్టడం ఏంటో, ఇవన్నీ జరిగిన ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అసలు ఇంతకు వీడేమైపోతాడో, అంతే కదా. జరిగిన ఈ పరిణామాలన్నింటినీ కూడా వాళ్ళు మనసులో పెట్టుకొని ఇప్పుడు అసలు ఈ బిడ్డ సంగతి ఏంటో, ఇప్పుడు ఇక ఈ బిడ్డ ఎలాంటి వాడగునో ఇప్పుడు చదువుదామా. ఇప్పుడు ఇవన్నీ మీరు మనసులో పెట్టుకొని ఇప్పుడు ఈ మాట చదివారు అనుకోండి, ఎక్కడ లూకా సువార్త 1వ అధ్యాయం 66వ వచనం. ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ జకరియా ఎలిజబెత్ భార్యాభర్తల ఈ దంపతుల విషయంలో జరిగినటువంటి సంగతులు అన్ని వినిన వారందరూ కూడా ఈ బిడ్డ ఏలాంటి వాడగునో అని వాళ్ళ మనసులో పెట్టుకున్నారట. వాళ్ళ మనసులో పెట్టుకున్నారు. ఎందుకు అంటే అసలు ఏంటో ఏం అర్థం అవటం లేదు. ఈ వయసులో ఏంటి, ఈ వయసులో పిల్లలు ఏంటి, పోనీ ఓకే, పేరు కూడా ఏంటి, ఎలా పెట్టారేంటి పేరు, పోనీ పేరు కూడా ఓకే, నాన్నకేంటి అలా అవటం, జరిగిన ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఏదో ఉంది, ఈయన చూస్తుంటే ఏమవుతాడో ఏంటో మాకైతే ఏం అర్థం అవటం లేదు. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో, ఎలాంటి వాడగునో తెలియాలంటే వాళ్ళు ఏం చేశారు, అప్పుడు బిడ్డను ముందు పడుకోబెట్టేసి ఎలాంటి వాడగునో మనం ఇప్పుడు ఏం చేద్దాం, టెస్ట్ చేద్దాంరా అని ముందు గిన్నెలో అన్నం పెట్టి, ఇప్పుడు చెప్పారు కదా పెద్దలు, గిన్నెలో ఒక గిన్నెలో అన్నం పెట్టి, మరోవైపు ఏమో ఆ కరెన్సీ కాగితాలు డబ్బు పెట్టి, మరోవైపు వచ్చేసేమో పుస్తకాలు, మరోవైపు బైబిలు, మరోవైపు బంగారం, ఇప్పుడు చూద్దాం ఏమైపోతాడు ఈ బిడ్డ అని వదిలేశారు అక్కడ. మరి ఏంటి, అలా ఏం చేయలేదు.
చాలా విచిత్రంగా ఉంటుందండి ఆ పని చూస్తున్నప్పుడు, వాళ్ళు చేసేవన్నీ చూస్తుంటే. డబ్బు సంపాదిస్తాడో తెలియదు, డబ్బు ఎత్తుకెళ్ళిపోతాడో తెలియదు. పొయ్యట పాకుతూ పాకుతూ వెళ్ళి డబ్బు మీద అలా చేయగానే ఏమైపోతాడట? ధనవంతుడైపోతాడట. ధనవంతుడు ఎదిగైతే బ్యాంకులో కన్నం వేస్తాడేమో. అట్లెందుకు అనుకోకూడదు? అన్నం పట్టుకోగానే అన్నం పెడతాడండి అంటారేమో. బిల్డప్లు ఇవన్నీ రివర్స్, గొప్ప చెప్పుకోవడం కోసం. అన్నం పెట్టేవాడుగా కాదు, ఏమండి, ఎంత పెట్టినా సరిపోనుడుగా ఉంటాడేమో. తిండిపోతుగా ఎందుకు కాకూడదు? బంగారు గొలుసు మీద చేయగానే బంగారు సంపాదిస్తారు కాదు, కొట్టేస్తాడేమో గొలుసులు. అంటే ఎటొచ్చేసి మనకు అనుకూలంగా మాట్లాడుకోవటం, అంతే కదా, మనకు ఫేవర్గా మాట్లాడుకోవటం. ఇక మరీ అందరిలో మరీ గొలుసు పట్టుకున్నా, మరీ అన్నం పట్టుకున్నా బాగోదని మన వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే, క్రైస్తవులు బైబిల్ తీసుకొచ్చి అక్కడ పక్కన పెడతారు. అందులో అది ఎర్రగా కనపడుతుంటుంది ఆడ కళ్ళకు. పోయి పాకుతూ పోయి చేయగానే ఇంటర్నేషనల్ స్పీకర్ అయిపోయినంత బిల్డప్లు ఇస్తుంటారు ఇల్లుగా. ఏమండి, ఇది కాదు, ఈ బిడ్డ ఏలాంటి వాడగును అని ఈ కార్యక్రమం చేశారు అక్కడ. ఇప్పుడు ఆ యోహాను గారికి లేదండి. ఎందుకంటే ఆ బిడ్డ ఎలాంటి వాడవ్వాలో అనేది ఆల్రెడీ దేవుడు ముందుగానే ఒక ప్లాను చేసుకున్నాడు. అది వీళ్ళకి అర్థం కాక ఎలాంటి వాడుగునో అనుకుంటున్నారు. ఎలాంటి వాడుగాడు, దేవుడు ఎలాంటి వాడుగా ఉండాలనుకున్నాడో అలాంటి వాడే అయ్యాడు. మరి ఇంతకు దేవుడు ఎలాంటి వాడవ్వాలనుకున్నాడు? అతను యోహానును ఎలాంటి వాడవ్వాలి అని అనుకున్నాడు? ఆ విషయం చెప్పలేదా? చెప్పాడు ముందే. ఎక్కడ చెప్పాడు? అదే అధ్యాయం, అదే లూకాసు వార్త మొదటి అధ్యాయాన్ని మీరు చూడగలిగితే, అదే లూకాసు వార్త మొదటి అధ్యాయంలో 13, 14లో నీ భార్య అయిన చివరి ఈ మాట, నీ భార్య 13లో చివరి మాట, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహానను పేరు పెట్టుదువు, అతడు ప్రభువు దృష్టికి. చూసారా, ఎవరి దృష్టికి గొప్పవాడు? ప్రభువు దృష్టికి గొప్పవాడు. ప్రభువు దృష్టికి గొప్పవాడు ఎప్పుడు మనుషుల దృష్టికి ఎప్పుడు కూడా నీచుడుగానే కనపడతాడండి. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రభువు దృష్టికి గొప్పవాడు ఎప్పుడు కూడా మనుషుల దృష్టికి ఎప్పుడు కూడా ఎలా ఉంటాడు? చాలా తక్కువగా నీచుడుగానే ఉంటాడు. అంతే కదండి. యేసుప్రభుల వారు ఎంత గొప్పవాడండి. ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. యేసు కోసం పరలోకంలో ఉన్న కన్న తండ్రి నోరారా పలికిన మాట ఏంటంటే, ఇతను నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను. ఆయనకి ప్రియమైన కుమారుడుగా యేసుక్రీస్తుల వారు కనబడుతుంటే చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన ఏమంటున్నారో తెలుసా? తిండిపోతూ అన్నారు. చుట్టూ ఉన్న వాళ్ళంతా యేసుని ఏమంటున్నారు? త్రాగుబోతూ అంటున్నారు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఏమంటున్నారు? దయ్యం పట్టినవాడు అంటున్నారు, పిచ్చి పట్టింది అన్నారు. ఏది నిజం? వీళ్ళన్నవా, ఆయనన్నదా? దేవుడు అన్నదండి. అంటే దేవుడికి ప్రియుడుగా ఉన్న యేసుక్రీస్తు సమాజానికి చూసారా ఎలా ఉన్నాడో? అలానే మనం ఎప్పుడు కూడా సమాజం మెచ్చుకునేవారుగా, సమాజానికి నచ్చిన వారంగా ఉండాలని మీరు ఎప్పుడు కోరుకోకండి. అర్థమవుతుందా? సమాజానికి ఎప్పుడు కూడా సమాజం మెచ్చేవారుగా ఉండాలనుకోకూడదు. ఎవరు మెచ్చేవారుగా ఉండాలి? దేవుడు. సమాజం ఏంటండి? మనుషులు ఎలా ఉంటారో మనకు తెలియదు ఏముంది చెప్పండి. మనిషికి ఈరోజు పెడితే పెళ్ళి అంటాడు, పెట్టకపోతే చావంటాడు. ఇది మనుషుల మనస్తత్వం, మనకు బాగా తెలుసు. అయినా మనం మనుషులకే సపోర్ట్గా ఉంటాం, దేవుడికి వాక్యానికి సపోర్ట్ చేయం మనం. ఎప్పుడు కూడా వీడికి భజన చేసుకుంటూ, వీడికి వీడికి ధూపం వేసుకుంటూ, మనుషులకు ఎందుకు? ఏదో 4 రాళ్ళు ఇస్తాడు, లేదంటే ఏదో ఒక అధికారం ఇస్తాడు, లేదా ఏదో 10 రూపాయలు మొఖాన పడేస్తాడు, లేదా ఏదో ఒక బిర్యానీ ఒక మంది ఇస్తాడు, అంతే కదండి ఈరోజు. అంటే వీటి కోసమా? మనుషులు ఇచ్చేటువంటి మెప్పు, మనుషులు ఇచ్చేటువంటి వాటి కోసమా? వద్దు, దేవుడు మెచ్చుకునేవాడుగా ఉండాలి. అందుకే ఎంత చక్కగా చెప్తున్నాడు అంటే, మనుషుల దృష్టికి గొప్పవాడు కాదు. ఎందుకంటే యోహాను గారిని కూడా మనుషులంతా ఏమన్నారో తెలుసా? మనుషులంతా యోహాను గారిని ఏమన్నారు అని అంటే, ఆయన తినలేదని దయ్యం పట్టింది అన్నారు. ఎవరిని? యోహాను గారిని. అంటే ఏం తినలేదు? వీళ్ళు తినే రొట్టె తినక, వీళ్ళు త్రాగే ద్రాక్షారసాన్ని త్రాగక, ఆయన మిడతలు తిని తేనెను త్రాగినందుకు దయ్యం పట్టింది యోహానుకు అన్నారండి యోహాన్ని. అంటే ఇప్పుడు ప్రజల దృష్టిలో యోహాను గారు ఎవరన్నమాట? అయితే దయ్యం పట్టినవాడు. యోహాను గారు మనుషుల దృష్టిలో దయ్యం పట్టినవాడు, కానీ దేవుడి దృష్టిలో చాలా గొప్పవాడు. ఇంకో విషయం చెప్పమంటారా?
యేసుక్రీస్తుల వారి స్వయంగా యోహాను గారి గురించి మాట్లాడిన మాట ఏంటో చూస్తారు ఒకసారి. ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. స్వయంగా యేసు ప్రభుల వారి యోహాను గారి గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటో మీరు చూడగలిగితే మత్తయి సువార్త 11:11. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో, ఇదేంటండి? స్త్రీలు కనిన వారిలో, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. బా, ఏంటండి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి ఇంకా స్టేట్మెంట్. ఈ మాట విన్నప్పుడు నిజంగా ఎలిజబెత్ గారు ఎంత ఆనందపడిపోవాలి, జకరియా కూడా ఎంత ఆనందపడిపోవాలి, యోహాను గారు కూడా ఎంత సంతోషించాలి కదా. ఎందుకంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు, ఇప్పటి వరకు పుట్టలేదండి. చెప్పేశాడండి మహానుభావుడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు అనేసాడు. అంత గొప్పవాడా? అంత గొప్పవాడు అవుతాడని పుట్టక ముందే చెప్పాడు కదా ఆయన కోసం. పుట్టక ముందే, ఇంకా యోహాను పుట్టక ముందే యోహాను గురించి అక్కడ ముందుగా చెప్పబడిన మాట మనం చదువుకుంటున్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం. ఏమండి? లూకాసు వార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం? 14. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. నిజంగా తిప్పాడా? నిజంగా తిప్పడం ప్రారంభించేశాడండి. ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి. మీరు కానీ మారు మనసు పొందకపోతే ఇదిగో గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి. ఏమండి ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతుంటే ఎలా అనిపించింది చెప్పండి? ఇదిగో ఆయన చేతిలో ఉన్నది ఎవరు? ఏమండి బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసు ప్రభుల వారి కంటే ముందుగా వచ్చి మార్గాన్ని సరళం చేస్తూ పరలోక రాజ్యం సమీపించినదని చెబుతూ అనేక మందికి ఆయన బాప్తిస్మం అనేది ఆయన ఇస్తూ రావటం అనేది మనకు కనబడుతుంది సువార్తలలో. అంటే అనేకులను ఏం చేస్తున్నాడు? దేవుని వైపుకు తిప్పుతున్నాడా? అనేకులను దేవుని వైపుకు నడిపిస్తున్నాడు. గొప్పవాడయ్యాడా? చాలా గొప్పవాడయ్యాడు. ఎంత గొప్పవాడుగా అతను మారాడు అనంటే, ఏమండి నీతికి న్యాయానికి దేవునికి ఏమండి ఎదురొడ్డి, అంటే దేవుని పక్షాన, నీతి పక్షాన, అలానే దేవుని పక్షాన, వాక్యం పక్షాన నిలవబడి పోరాడినటువంటి ఒక పోరాట యోధుడుగా మనకు యోహాను గారు మనకు కనపడతారు. నిజంగా బాప్తిస్మిచ్చి యోహాను జీవితాన్ని చదువుతున్నప్పుడు అన్ని కోణాలలో, అన్ని విషయాలలో, సరే బలహీనత అనేది అందరిలో కనబడుతుంది. దావీదు గొప్పవాడని చెప్తాం, అలానే దావీదు జీవితంలో కూడా మచ్చుందా? ఉంది. అబ్రహాము చాలా గొప్పవాడని చెప్తాం, అబ్రహాము జీవితంలో కూడా ఆయన చేసిన ఒక పొరపాటు మనకు కనబడుతుంది. అయినా అబ్రహాము గొప్పవాడే అంటాం, అయినా దావీదు గొప్పవాడే అంటాం, సంసోను గొప్పవాడే అంటాం, కాదంటాం లేదు. కానీ సంసోను జీవితంలో కూడా చేసినటువంటి తప్పుడు పని మనకు కనబడుతుంది. అలానే ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను జీవితంలో కూడా ఒక చిన్న బలహీనత, కానీ ఆయన జీవితం కూడా చాలా ఉన్నతమైనదిగా, చాలా గొప్పదిగా కనబడుతుంది. ఆయన జీవితంలో అత్యున్నతమైనటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, నిజంగా యేసు ప్రభుల వారికి ఎంత విధేయత చూపించాడో, ఎంత లోబడ్డాడో, ఎంతగా తగ్గించుకున్నాడో అన్న సంగతి మనకు ఆయన స్పష్టంగా కనబడుతుందండి. యోహాను సువార్త మీరు 1వ అధ్యాయంలో మనం చదువుతున్నా, ఆ తర్వాత మార్కు సువార్తలో మనం చదువుకుంటున్నా, ఇదిగో అయ్యా రాబోయేవాడు నువ్వేనా అని వాళ్ళు అందరూ వచ్చి అడిగినప్పుడు ఆయన ఓపెన్గా చెప్పిన మాట ఏంటి తెలుసా? ప్రజలందరి ముందు, నేను కాదు, నేను అసలు ఆయనతో సరితూగటమా, నన్ను ఆయనతో పోల్చటమా, ఆయనతో నేను ఏ విషయంలో కూడా నేను సరిపోను. ఇంకా చెప్పాలి అంటే మీకు, నేను ఆయన చెప్పుల వారును విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను. నా వెనక వస్తున్నాడు కదా, నా వెనకాల వస్తున్నాడు కదా, నాకంటే తక్కువ వాడని మీరు అనుకునేవాళ్ళు. నా వెనకాల వచ్చాడు కదా అని చెప్పి నాకంటే చిన్నోడు అనుకుంటారా? నా వెనకాల వచ్చాడు కదా నాకంటే తక్కువ వాడని మీరు అనుకుంటున్నారా? కాదు. నా వెనకాల వచ్చినప్పటికీ కూడా అతను నాకంటే శక్తిమంతుడు, నాకంటే కూడా గొప్పవాడు. ఎవరండి అంటారు? ఏమండి ఎప్పుడైనా మీ లైఫ్లో ఒకసారి గుర్తు చేసుకోండి. ఏమండి ఎంతైనా మీరు నాకంటే చాలా గొప్పవాళ్ళు అని మీరు ఎవరితో అన్నారండి ఎప్పుడైనా? మీరు ఏమంటారు తెలుసా? నీకంటే నేనే కదా. మనం అంతా ఇలానే ఉంటాం. కానీ నాకంటే ఇగో
మీరు చాలా భక్తిగా ఉన్నారండి. నాకంటే ఎక్కువగా మీరు కష్టపడుతున్నారండి. నాకంటే ఎక్కువగా మీరు దేవుని కార్యక్రమాలు చేస్తున్నారండి. నిజంగా మీరు చాలా చాలా గొప్పగా బ్రతుకుతున్నారు దేవుడి కోసం. అని ఎప్పుడైనా మీరు ఎవరితోనైనా బ్రతికే వారితో మీరు ఎప్పుడైనా అన్న సందర్భాలు మీ లైఫ్‌లో ఏమైనా ఉన్నాయా? అసలు ఏమంటే ఆ వ్యక్తి దగ్గరే అనని వాళ్ళు వందల మందిలో ఒప్పుకుంటారా మీరిక? వందల మందిలో అంటారా? వందల మందిలో గాని మనం అన్నామా, మన ఇమేజ్ ఏమైపోవాలి? హ్మ్. మన స్టేటస్ ఏమైపోవాలి? మనకు ఏముండదులే గాని చాలా ఎక్కువ ఎగిరెగిరి పడుతుంటాం మనం. ఏముండదు. కానీ ఎక్కువ గొప్పలు చెప్పుకుంటుంటాం మనం. అంతే కదండీ! ఏమీ లేని ఆకే ఏం చేస్తుంటదట బాగా? ఏమీ లేని ఆకుకే తొందర ఎక్కువ. అన్నీ ఉన్న ఆకు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటది. ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడుతుంది. సంఘానికి రెగ్యులర్‌గా వచ్చేవాడు ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు. అప్పుడప్పుడు వచ్చేవాడు చూసారా? తిన్నగా అస్సలు కూర్చోడు. లోపలికి బయటికి అటు ఇటు. ఏదైనా చిన్నది జరిగిందా? వెంటనే వెళ్ళిపోవడమే, చేయటమే. హడావుడి ఎంత? అలా హడావుడి చేస్తున్నాడని మీకు అర్థం కావాలి. ఇది అప్పుడప్పుడు వచ్చే బ్యాచ్ తప్ప ఇప్పుడు వచ్చే బ్యాచ్ కాదనమాట ఇదని. తొందర ఎక్కువ. అన్నీ ఉంటే చాలా మౌనంగా ఉంటాం. ఎందుకంటే జ్ఞాని ఎప్పుడు మౌనంగా ఉంటాడు కదండి. మాట్లాడుతున్నాడంటే ఎక్కువగా, అజ్ఞాని కనుక ఎక్కువ మాట్లాడుతుంటాడు. అందుకే సొలొమోను గారు ఆయన అనుభవం కదండి. ఆయన ఎన్నో చూశాడు కదా. దేవుడు ఆయన్ను అన్నాడు కదా, సొలొమోను నీకంటే ముందు కానీ నీ తర్వాత కానీ ఎవరికి నీకు ఇచ్చినంత జ్ఞానం ఎవరికి నేను ఇవ్వనని కూడా ప్రామిస్ చేశాడు. అందుకని చాలా సామెతలు రాశాడు ఆయన. ప్రసంగ గ్రంథంలో అంటాడు కదా, బుద్ధిహీనులు విస్తారముగా మాటలాడుదురు, బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడుదురు అన్నాడు. అంటే ఎక్కువగా మాట్లాడటం వల్ల బుద్ధిహీనులు అవుతారు. తక్కువగా మాట్లాడాలి. ఇక్కడ బాప్తిస్మం వచ్చి యోహానండి 4 గోడల మధ్య ఒప్పుకోవట్లేదు. 4 గోడల మధ్య ఒప్పుకోవటం లేదు యేసు గురించి. 4 గోడల మధ్య కాదు, అందరి సమక్షంలో బాహాటంగా అంటున్న మాట, నేను ఆయనకు ముందొచ్చాను కదా నేను గొప్పవాణ్ణి కాదు, నేను ఆయనకు ముందొచ్చానని నేను గొప్పవాణ్ణి కాదు, అలానే నాకంటే వెనక వస్తున్నాడు కదా అని ఆయన మీరు తక్కువ అంచనా వేయకండి. ఓపెన్గా చెప్తున్నాను, నాకంటే కూడా ఆయన చాలా శక్తిమంతుడు. ఆయన పాదాలు కాదు, పాదాలకు తొడిగిన చెప్పులు, ఆ చెప్పులు విప్పటానికి కూడా నాకు అర్హత లేదు. అంత గొప్పవాడు ఆయన. ఇంకా ఏమంటాడు తెలుసా? నేను మీకు నీళ్ళలో ఇస్తున్నాను, కానీ ఆయన మీకు నీళ్ళలోనూ అగ్నితోనూ మీకు ఇస్తాడు. కనుక మీరు ఆయన నమ్మండి, నన్ను కూడా కాదు. ఎంత క్లారిటీగా చెప్తాడంటేనండి, నిజంగా మీరు ఆయన నమ్మండి, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి, ఆయన అడుగుజాడల్లో మీరు నడుచుకోండి, ఆయన ప్రకారం అబ్బబ్బబ్బా. అందరికీ ఎంతమందికి ఉంటుందండి ఈ మంచి మనసు చెప్పండి? యోహాను గారికి ఉందండి. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆ రోజు వచ్చారు అందరూ, వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ రోజు అప్పటి వరకు బిడ్డ పుట్టి పేరు పెట్టబడేంత వరకు జరిగినటువంటి సంఘటనలు, జరిగిన ఈ పరిణామాలు అన్నీ వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటూ, అన్నీ వాళ్ళ మనసులో తలపోసుకుంటూ, ఇన్ని జరిగాయి, ఇంత జరిగింది, ఆఖరికి ఈ బిడ్డ ఏమైపోతాడో, ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అనే ఒక సందేహం, ఒక ప్రశ్న వాళ్ళలో వచ్చింది. కానీ ఎలాంటి వాడయ్యాడు అంటే ప్రభువు దృష్టికి గొప్పవాడే అయ్యాడు. ప్రభు కోరుకున్నట్టే అయ్యాడు. ప్రభు చెప్పిందే చేశాడు. ఒకానొక రోజు ప్రాణం పోతున్నా వెనకాడలేదండి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. ప్రాణం పోయే పరిస్థితి ఎదురైనా ఒక్కడుగు కూడా వెనకకు వేయలేదు. ఎంత ధైర్యవంతుడండి, ఎంత సాహసవంతుడండి యోహాను గారు. నిజంగా ఆయన గురించి మాట్లాడినప్పుడే ఆల్రెడీ ఆ రోజే దేవదూత అన్నది, ఇతను ఏలియా వంటి ఆత్మ శక్తి గలవాడుగా ఉంటాడు. ఏలియాలో ఉన్నటువంటి ఆ పౌరుషం, ఏలియాలో ఉన్న తెగింపు మరలా మీరు ఎవరిలో చూస్తారు? ఈ యోహానులో మీరు చూస్తారు అన్నాడు. నిజంగా అలానే చూసారా అంటే, నిజంగా అలానే ఉన్నాడంటే ముమ్మాటికి అండి. ఆ రోజు రోమా పరిపాలన, చక్రవర్తుల పరిపాలన, ఆ రోమా పరిపాలన క్రింద ఉన్నటువంటి రాజులు హేరోదు ఆ హేరోదు చేసినటువంటి ఒక తప్పుడు పని, తన సహోదరుని భార్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈయన ఊరుకున్నాడా? అస్సలు. రాజ్యంలో, దేశంలో ఉన్న వాళ్ళంతా మౌనంగా ఉన్న ఒక గొంతు మాత్రం లేచిందండి, ఒక గలం మాత్రం లేచింది. ఎందుకు? రాజు అంటే ఎలా ఉండాలి? రాజు అంటే దేశానికి తండ్రి లాంటి వాడు. రాజు అంటే అందరికీ మాదిరిని చూపించేవాడు, మార్గాన్ని చూపించేవాడు. ఒక మాదిరిని చూపించే, మార్గాన్ని చూపించే రాజుగా నువ్వే నీ సహోదరునికి అన్యాయం చేసి, నీ సహోదరుని భార్య నీకు అధికారం ఉంది కదా, నీ సహోదరుని భార్యను తెచ్చి నీ దగ్గర పెట్టుకోవటం
అది ఈ రాజ్యానికి నీకు అది మంచిది కాదు. అమ్మో, అందరికీ తెలుసు, కానీ ఎవ్వరు మాట్లాడలే. కానీ ఎవరు మాత్రం మాట్లాడారు? యోహాను మాత్రమే మాట్లాడాడు. ఎందుకు యోహాను మాత్రమే మాట్లాడాడు? పౌరుషం కలిగిన వాడండి ఆయన. కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు, దైవ వ్యతిరేకమైన కార్యక్రమం ఏది జరుగుతున్నా ఎవరిని కూడా చూడకుండా ఖండించినవాడు, గద్దించినవాడు. యేసుక్రీస్తుల వారిని కూడా మీరు చూడండి. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగో చెప్పండి, మీరు వెళ్ళి నా మాటగా చెప్పండి ఆ నక్కతో. హేరోదు గురించి అన్నాడు అక్కడ యేసుప్రభుల వారు, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగ చెప్పండి. ఎందుకంటే భయపడటం లేదు. ఎందుకంటే భయపడాలి? ఎవరికంటే భయపడాలి చెప్పండి? దేనికి భయపడాలి? భయపడతాడు. పోలీసు వస్తున్నాడు, దొంగ భయపడతాడు. పోలీసుకి ఎవరు భయపడతారు? అందుకే దొంగ పోలీసు ఆడుకుందామా అంటారు చూసారా? ఆ పోలీసు వస్తున్నాడు, దొంగ అయిపోవాలట, పరారైపోవాలట, దొంగ వైపు దాక్కోవాలట. ఎందుకు? ఇప్పుడు దొంగ కనుక. క్రైస్తవులంగా మనం ఎవరికి భయపడాలి? మనం దేనికి భయపడాలి? మనం ఎవరికి దేనికి భయపడవలసిన అవసరత లేదు. ఎందుకు? మనం యథార్థంగా బ్రతుకుతున్నంత వరకు మనం ఎవరికండి భయపడాలి? మనం నీతిగా బ్రతుకుతున్నంత వరకు మనల్ని ఎవరండి ప్రశ్నించేది? మన వాక్యానుసారంగా వెళ్ళినంత వరకు ఎవరండి మనం నిలదీసేది? ఆ రోజు యోహాను గారు అక్కడ హేరోదు చేసింది తప్పు, హేరోదియా నువ్వు రావటం కూడా తప్పు అన్నందుకు ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా ఇతనుకు తెలుసు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు యోహానుకి తెలుసు. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువేముంది? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువు ఉండదు, డబ్బులకు కూడా కొదువు ఉండదు. అంతే ఇస్తాడు. ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి, రాజును ఎదిరిస్తే రాజ ధిక్కరణ క్రింద రాజును ధిక్కరించిన వాని తల తెల్లవారేసరికి రాజుగారి కోట గుమ్మం ముందు వేలాడుతూ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు రాజును ఎదిరించడం అని అంటే ప్రాణాలను మీద ఆశ వదులుకోవటం. ఆ సంగతి ఆయనకు తెలుసు, కానీ చెప్పకుండా ఉండలేదండి. అప్పటికి హేరోదియా ఉంది కదా, హేరోదియా సేమ్ అండి. ఆహాబు యెజబెలే కనపడుతున్నారు ఇక్కడ. మరో ఆహాబు మరో యెజబెల్ లాగానే ఉంటారు ఇద్దరు కూడా. ఈయన కొంచెం సైలెంట్గా మెత్తగానే ఉన్నాడు హేరోదు, కానీ యెజబెల్ ఏమండి ఇక్కడ హేరోదియా మాత్రం అస్సలు ప్రశాంతంగా లేదు. ఆ రోజు అక్కడ నాబోతును చంపించినంత వరకు యెజబెల్ ఎలా అయితే పడుకోలేదో, ఇక్కడ యోహాను చంపినంత వరకు ఇక్కడ కూడా హేరోదియా అస్సలు. మొత్తానికైతే తెలివిగా తీసుకొచ్చి ముందు జైల్లో పెట్టించింది. అదే కదా, ముందు చెరసాలలో పెట్టేశారు. చెరసాలలో పెట్టినా కానీ యోహాను గారు మాత్రం ఆయన మనసును, ఆయన నిర్ణయాన్ని ఆయన మార్చుకున్నట్టు కనబడటం లేదంటే. ఆఖరికి హేరోదియా చేతిలో అతి దారుణంగా చంపబడ్డాడు కదండి మహానుభావుడు. అదే కదా, పుట్టినరోజు వచ్చింది, కుమార్తెను పంపింది, ఏమండి చక్కగా నాట్యం చేయించింది. దానికి తండ్రి ముగ్ధుడైపోయాడు. ఏం కావాలమ్మా? రాజ్యమా? రాజ్యంలో సగమానికి ఇచ్చేస్తాను తల్లి అన్నాడు. అమ్మని అడిగి చెప్తానని వెళ్ళింది అమ్మ దగ్గరకు. అమ్మకి ఏం కావాలి? అమ్మకు రాజ్యం వద్దు, రాజ్యంలో సగం వద్దు, బంగారం అసలే వద్దు. అమ్మకు కావలసిందల్లా ఒకే ఒక్కటి ఏంటంటే యోహాను తల. యోహాను తల కావాలి. వెళ్ళమ్మా, ఆ యోహాను ఉన్నాడే జైల్లో, ఆ యోహాను ఉన్నాడే చెరసాలలో, ఆ యోహాను యొక్క తల కొట్టించి ఇవ్వమను. అందరిలో మాట ఇచ్చాడు, వేదడిగిన ఇస్తారు, అందరిలో మాట ఇచ్చాడు. ఆ మాట వెనకకు తీసుకోలేక అందరిలో ఇతనికి ఇగో అడ్డొచ్చేసి అలాగే అన్నాడు. సైనికులు పంపాడు, తల కొట్టించాడు, పల్లెంలో పెట్టి తెచ్చి తనకిస్తే, కూతురమ్మా ఇదే కదా నువ్వు కోరుకున్నావు అనగానే మళ్ళా ఆ కూతురు తీసుకుని వెళ్ళి తల్లి హేరోదియా ముందు పెట్టగానే అప్పుడు కానీ ఆమె ప్రశాంతంగా నిద్రపోలేదట. దేని చూసిన తర్వాత తల, ఎవరి తల? మేకతల, గొర్రెతల? యోహాను గారి తల. ఎలా నిద్రపోయిందండి? ఏమండి, రక్తం చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోతారు ఆడవాళ్ళు. జనరల్గా ఆడవాళ్ళని చాలా సున్నితంగా ఉంటారు కదండి, చాలా మెత్తగా ఉంటారు కదా. మీరు అంతేనా? లేదంటే మీరు కూడా చూస్తారా తలలు? లేదు కదండి. ఎక్కడైనా యాక్సిడెంట్ ఏంటంటేనే అమ్మో తల తిప్పేసుకొని వెళ్ళిపోతాం, చూడలేము మనం. అలాంటిది మనిషి తలని తీసుకొచ్చి పల్లెంలో పెట్టమ్మా ఇక్కడ ఉంచు, రేపు వచ్చి తీసుకెళ్తానన్నారు అనుకోండి, ఎవరిదైనా ఎలా ఉంటుంది చెప్పండి మీకు? మరి ఆవిడ ఏంటండి, ఇది యోహాన్దేనా ఈ తల యోహాన్దేనా? ఇది చూస్తారు పట్టుకొని కొబ్బరి బొండని కొట్టి తీసుకొచ్చి ఇచ్చినట్టుగా అలా కొట్టి యోహాన్ తలేనా? రే యోహాను అయిపోయిందిరా జీవితం, తీసుకెళ్ళిపోండి. అప్పుడు కానీ అట్లా జరుగుతుందని యోహానుకి తెలియదా? తెలుసు.
అంటే చావుకు తెగించాడా? తెగించేశాడు. ఏమంటే అతనిలో ఉన్న పౌరుషం, అతనిలో ఉన్న ధైర్యం. ఇప్పుడు ఆ రోజు పేరు పెట్టిన నామకరణం జరిగిన రోజు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నారు? అమ్మో, ఈ బిడ్డ ఎలాంటి వాడగును, దేవుని కొరకు ప్రాణం పెట్టిన ఒక హతసాక్షిగా మారాడు. దేవుని కొరకు నిలవబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు. దేవుని పక్షాన అనేకులను దేవుని వైపుకు తిప్పిన వ్యక్తిలా మనం చూస్తున్నాం యోహాను జీవితం. అలానే ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి మన పిల్లల విషయంలో ఏమంటే మన పిల్లల విషయంలో చుట్టూ ఉన్న ఈ సమాజం, లేదా ఏమంటే మా పిల్లలను చూస్తూ మీరు, మీ పిల్లలను చూస్తూ మేము, అప్పుడప్పుడు అనిపిస్తుంటుందిలేండి, తల్లిదండ్రులు చూస్తుంటే ఏంటి అసలు ఇంత దరిద్రంగా ఉన్నారు తల్లిదండ్రులు, వీళ్ళ కడుపున మంచి పిల్లలు పుట్టారు, భవిష్యత్తులో వీళ్ళు ఏమైపోతారో అనిపిస్తుంది. తల్లిదండ్రులు బట్టి పిల్లల విషయంలో కొంచెం భయపడుతుంటామంటే. ఎందుకు? తల్లికి బొత్తిగా భయం ఉండదు, తండ్రికి అస్సలు ఉండదు. ఈ ఇరువురికి పుట్టిన పిల్లలను చూస్తుంటే వీళ్ళిద్దరూ ఈ పిల్లలు ఏం చేస్తారో ఏంటో అని ఆ భయం అనేది, ఈ బిడ్డలు ఏమైపోతారో భయం అవుతుందండి. ప్రభునందు ప్రేమన దేవుని పిల్లలారా, కానీ ఈరోజు నిజంగా క్రీస్తు యొద్దకు వచ్చాం, క్రైస్తవులం అయ్యాం. క్రైస్తవ తల్లిదండ్రులకు ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. క్రైస్తవ తల్లిదండ్రులైన మన పిల్లల విషయంలో ఏ విధమైనటువంటి సందేహము, ప్రశ్న అవసరం లేదండి. నిశ్చింతగా మన పిల్లల విషయంలో ఒక భరోసాతో, ఒక నమ్మకంతో మనం ఉండాలి. ఏమండి, నా పిల్లలు ఏమైపోతారో అన్న దిగులు నాకు లేదు. నా పిల్లలు ప్రయోజకులు అవుతారు, నా పిల్లలు చక్కగా దేవుని కోసం ఉపయోగపడతారు, నా పిల్లలు దేవుని కొరకు ఎదుగుతారు, నా పిల్లలు సమాజాన్ని ఉద్ధరిస్తారు, సమాజాన్ని దేవుని చెంతకు నడిపిస్తారు, సమాజం మెచ్చుకునే విధంగా, పరమందున్న తండ్రి ఆనందపడే విధంగా నా పిల్లలు నేను ఉంటారు అని. ఏమంటే మన పిల్లలను చూస్తున్నప్పుడు మన పిల్లల విషయంలో మనకు కలగవలసింది అదే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ లోకం నుంచి మనం వేరైపోయి ఇక్కడికి వచ్చేసాం. అప్పటికి ఈ లోకం అంతా మనం చూస్తూ వీళ్ళు మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు, చూద్దాం వీళ్ళు ఎలా బ్రతుకుతారో అని లోకం అంతా చూస్తుంది ఒకవైపు. కనుక లోకం ఒకవైపు మన కోసం మాట్లాడుకుంటుంది. కానీ దేవుడు నిజంగా మనకి ఈ వాక్యాన్ని ఇచ్చి, మన గర్భం గుండా దేవుడు పిల్లలను పుట్టి భూమి మీదకి రప్పించి, ఈ పిల్లల విషయంలో ఇంకా నాయన నువ్వు ఏమైపోతారని పిల్లలు అనే ఆలోచనను పక్కన పెట్టి, నీ పిల్లలు ఏం కావాలన్న నువ్వు అనుకుంటున్నావో ఇగో వాక్యంలో ఉంది చూడు. ఇది ఒక యోహాను లాగానా, ఒక పేతురు లాగానా, లేదా ఒక యాకోబు లాగానా, ఒక యోహానులో ఏమండి శిష్యుడైన యోహాను లాగానా, ఎవరిలా మీ పిల్లలు మీరు చేయాలనుకుంటున్నారో మీరు అలా చేయండి, మీరు అలా మలచండి అని దేవుడు వాక్యాన్ని మనకి ఇచ్చేసాడు. కనుక వాక్యాన్ని మనకి ఇవ్వడంతో ఇక మనకు కంగారు, మనకు అనుమానం, మనకేమీ అవసరం లేదండి. అలా అని మనం పెంచకపోతే అది మళ్ళీ మన లోపమే అవుతుంది. ఈరోజు తమ్ముడు విలియం విషయంలో ఆనందపడాలి. ఎందుకంటే తండ్రి సేవకుడు, ఏమండి, అలానే తను సేవకుడు, అలానే ఇప్పుడు కొడుకు. ఒకప్పుడు తిమోతి గురించి పౌలు గారు మాట్లాడుతూ, తిమోతి నీలో ఈ భక్తి ముందుగా నీ తల్లి, నీ అవ్వ అయినటువంటి లోయలో చూశాను, ఆ తర్వాత నీ తల్లి అయిన యునికేలో చూశాను, ఇప్పుడు అదే భక్తి నీలో కూడా వసిస్తుంది అన్నాడు. చూసారా, 3వ తరం. ఈరోజు ఈ సాత్విక్ ప్రేమని బిడ్డ గురించి మనం అందరం వచ్చాం కదా, ఈ బిడ్డ కూడా ఇది ఎన్నో తరం? 3వ తరం. జీవరత్నం గారు 1వ తరం, ఏమండి వాళ్ళ తండ్రి గారు విలియం కేరీ 2వ తరం, ఇప్పుడు పుట్టిన బిడ్డ 3వ తరం. ఇప్పుడు పౌలు గారు అన్న మాట జ్ఞాపకం చేసుకోనండి. ఇదిగో నీ అవ్వలో ఉంది ఆ భక్తి. నీ అవ్వ నుంచి ఎవరికి వచ్చింది? నీ తల్లికి వచ్చింది. నీ తల్లిలో నుంచి ఎవరికి వచ్చింది? నీలోనికి వచ్చింది. తండ్రి గారిలో, అలానే తల్లి గారిలో, వీరిద్దరు కూడా మంచి భక్తి పరులు. వీరిద్దరిలో నుంచి అవే భక్తి భావాలు తమ్ముడు విలియములోకి వచ్చాయి. ఎందుకంటే విలియం నాతో పాటు ఉన్నవాడు కనుక నేను చెప్తున్నాను. ఏదో మీ మెప్పు కోసం లేకపోతే ఇంకేదో చెప్పాలని చెప్పడం నాకు అసలు ఇష్టం ఉండదు. మనుషులను పొగట్టడం అనేది అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పొగిడితే ఎక్కడ పాడైపోతారన్న భయంతో పొగడిన అంతే, అంతకుమించి ఏమీ లేదండి. మీకేమో పొగిడేవాడంటే ఇష్టం, మీకు పొగిడేవాడంటే ప్రేమ. నా గురించి ఇంకా చెప్పటం లేదేంటి అన్న, నా గురించి అస్సలు చెప్పటం లేదు, నేను చాలా కష్టపడుతున్నా, చాలా పని చేస్తున్నా, చాలా కష్టపడుతున్నా, చాలా ఇస్తున్నా, ఎక్కడికి మిస్ అవ్వట్లేదు, ఎప్పుడు నా గురించి చెప్తాడా అని చూస్తుంటాను. అలా చెబుతున్నాడు అనుకుంటాను, వెంటనే మార్చేస్తాడు అనుకుంటారు కదండి చాలామంది. నేను అస్సలు చెప్పనండి, ఫిక్స్ అయిపోండి మీరు. ఇక నేను అసలు చెప్పను. ఎందుకు చెప్పను అని అంటే, నేను చెప్పటం అది మీకే మంచిది కాదు.
అంతే కదండి. లోకము మిమ్మల్ని పొగిడినప్పుడు మీకు ఏముందన్నాడు? శ్రమ అంటాడు. ఎందుకంటే చాలామంది గతంలో కూడా నలుగురు, ఐదుగురు కోసం అలానే చెప్పానండి. ఆ తర్వాత పాడైపోయారు ఆళ్ళు. ఆ గర్వం అనేది మనకు తెలియకుండా మన లోపలికి వచ్చేస్తుంటది అంతే. అక్కడి నుంచి మన ఆలోచనలు మారుతాయి, చూపులు అంతెందుకండి, పాట బాగా పాడావమ్మా అంటే చాలండి. ఇంక మీటింగులే ఎప్పుడు మైక్ వదిలిపోయి ఎప్పుడు మైక్ దొరుకుతుందని చూస్తుంటారు అంతే ఇంకా. ప్రసంగం బాగా చెప్పారు అంటే చాలండి ఇక పిచ్చిచ్చేస్తుంటది అంతే ఇక. ఏవండి? చాలా మంది అలా అయిపోయారు. ఈరోజు అన్ని చోట్ల సమస్యలు కూడా అవే కారణం అయిపోయాయి. ఇప్పుడు 10 మందిని ఏమన్నా బాగా పాడారంట. ఇప్పుడు 10 మంది వచ్చి మేము పాటలే పాడతామంటే మరి వాక్యం ఎప్పుడు చెప్పుకోవాలి మనం చెప్పండి? ప్రసంగం నేను బాగా చెప్తానని అంటారు. మరి ఇక్కడ ఉంది ఒక గంట సమయమే. 10 మందికి ఏమి ఇస్తాం చెప్పండి? ఏమో ఇవన్నీ కూడా వద్దు, ఇవన్నీ కూడా కాదండి. మన మనసేంటో, మన హృదయం ఏంటో, మన అంతరంగ స్వభావం ఏంటో అది దేవుడికి కావాలి. అది దేవుడు చూస్తాడు. ఏమండి? పొగట్టవే అనుకుంటే అది పెద్ద పని చెప్పండి. కానీ ఉన్నది ఫ్యాక్ట్ చెప్తున్నాను. నాకు దగ్గరగా ఉన్నవాడు కనుక. ఎందుకంటే నేను ఒకరోజు మీ దగ్గరికి వచ్చాననుకోండి, నేను చాలా మంచివాడిని అనుకుంటారు మీరు. అలానే మీరు నా దగ్గర ఒకరోజు ఉన్నారనుకోండి, మీరు కూడా చాలా భక్తుల్లో కనబడతారు. కానీ కొద్ది రోజులు ఉంటే కదా తెలిసేది. అప్పుడు కదా మనం చెప్పాలన్నా కొద్దో గొప్పో ఒక గంట లేదంటే ఒక వారమో ఒక నెల రోజులు కాదు కదా చూసి చెప్పాలి. గుడిలో ఉన్న గంట సేపు మీరు అందరూ భక్తులుగా ఉంటారు ఆదివారం అంటే ముమ్మాటికి గుడిలో ఉన్న గంట అసలు మనల్ని మించినటువంటి భక్తులు ఎక్కడా మనకు కనబడరు. దేవుడు కూడా చాలా ఆశ్చర్యపోతాడు. ఇంట్లో వచ్చినప్పుడు భర్తతోటి గొడవపడి వచ్చేస్తుంటుంది. లోపలికి రాగానే ప్రభువా నేను ఏంటో నీకు తెలియదు ఏముంది ప్రభువా, నువ్వేంటో తెలుసు, ఇప్పుడు గొడవపడి వచ్చావు కదా మీ ఆయనతో. ఏమండి? అంటే ఈ గంట గుడిలో ఉండే ఆ గంట ఏంటంటే చాలా భక్తిగా ఉంటాం మనం. కానీ అసలు నీ నిజ స్వరూపం ఏంటో, నీ భక్తి ఏంటో ఎప్పుడు ఇంట్లో మీ ఆయన అడిగితే నీ గురించి చెప్తాడు. అది నీ గురించి ఏమన్నా ఆయన గురించి నిన్ను అడిగితే నువ్వు చెప్తావు కదా. నేను అడిగాను అనుకో, నేను ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎలా ఉంటారు? అయ్యో అన్నయ్య రండి రండి అన్న అంటారు. అయ్యో అది తింటారా ఇది తింటారా అంటారు. అప్పుడు నేను ఏమంటో తెలుసు, సంఘంలోకి వచ్చి నేను పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, అసలు ఏంటండి వాళ్ళిద్దరు భార్య భర్తలు అంటే అలా ఉండాలంటాను. కానీ వెనకాల వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటారండి మీరు వచ్చినప్పుడు తప్ప. అది ఒరిజినల్ రిపోర్ట్ అది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు నేను ఒకసారి చూసి వెంటనే మీ గురించి చెప్పేసాను అనుకో, ఎలా ఉంటే బాగోదు కదండి. అది కాదు కదా సాక్ష్యం. అంటే ఎప్పుడు ఎలా ఉన్నామో, గుడిలో ఎలా ఉన్నామో ఇంట్లో అలానే ఉండాలి. ఇంట్లో ఎలా ఉంటామో సమాజంలో కూడా అలానే. ఎందుకంటేనండి, ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనం ఎప్పుడు ఒకేలా ఉండాలి, ఎక్కడైనా ఒకలాగానే ఉండాలి. ఎందుకంటే మన ప్రభువులో మార్పు లేదు. మన ప్రభు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడని చదువుకుంటాం కదా. ఆయన నిన్న ఎలా ఉన్నాడో నేడు అలానే ఉంటాడట. నేడు ఎలా ఉన్నాడో మాట్లాడేటప్పుడు కూడా ఏంటోనండి, ప్రసంగాలు చేసేటప్పుడు కొంతమంది చూడండి, మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఒకలా మాట్లాడతారు. ప్రసంగం మైక్ దగ్గర రాగానే మనకి డౌట్ వస్తుంటుంది, ఏంటి అన్నేనా ఈ అన్న మనతో మాట్లాడినవేనా, ఎందుకు ఇలా గట్టి గట్టిగా అరుపులు కేకలు? ప్రియమైన దేవుని పిల్ల వాయిస్ మార్చేస్తాడు. మిమిక్రీ చేస్తున్నావా? మాతో మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడు కదా, ఆ స్వరంతోనే మాట్లాడవచ్చు కదా, అది బాగానే ఉంది కదా ఆ స్వరం. లేదు 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 ఇంకా కొంచెం ఏదో. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ ఎవరిని మాయ చేయడానికి, ఎవరిని నమ్మించడానికి చెప్పండి. ఇవన్నీ వద్దు, ఇవన్నీ ప్రయోజనం లేనివి. ఇవన్నీ ఎవరికి ప్రయోజనం ఉండదు వీటి వలన. ఇంకా చెప్పాలంటే నష్టం తప్ప లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ పౌలు గారు చెప్పారు కనుక నేను చెప్తున్నాను. పౌలు గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. పౌలు గారు ఎవరి కోసం చెప్పాడు అక్కడ? పౌలు గారు ఎవరి కోసం చెప్పాడు? ఇగో నీ తల్లి అయినటువంటి నీ తల్లి యునికేలో ఉంది. నీ తల్లి యునికేకు నీ అవ్వ అయినటువంటి లోయలో నుంచి వచ్చేసింది. తిమోతి నీకు అక్కడి నుంచి. ఇక తిమోతి గురించి చెప్పడానికి కారణం ఏంటంటే తిమోతి ఎవరితో పాటు తిరుగుతున్నాడు? పౌలుతో పాటు తిరిగి ఉన్నాడు కనుక తిమోతి కోసం పౌలు గారి కాక ఇంకెవరికి తెలుసు చెప్పండి? అలానే తమ్ముడు కోసం నేను ఎందుకు చెప్తున్నానంటే నాతో పాటు తిరిగి ఉన్నాడు కనుక. నాతో పాటు తిరిగి ఉన్నాడు కనుక. ఎక్కడ? ట్రైన్లలో, బస్సులలో, రూమ్లో, ఆటోలో, అన్ని చోట్ల కలిసి ప్రయాణం చేసాం, కలిసి పడుకున్నాం, అన్ని కార్యక్రమాల్లో. అందుకే సంవత్సరాల పరిచయం కనుక, సంవత్సరాల్లో నేను చూసినటువంటి అనుభవం కనుక ఏమంటే నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ బిడ్డ ఎలాంటి వాడగును? ఏ బిడ్డ? ఈ బిడ్డ. ఆ రోజు యోహాను గురించి వచ్చిన వాళ్ళందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వచ్చిన వాళ్ళందరూ అనుకుని వెళ్ళిపోయారట. ఇప్పుడు మీరు కూడా అనుకోవాలి ఏమని? నిజమే, తండ్రి చూస్తే భక్తిపరుడే, ఏమండి ఆ తాతగారిని చూస్తే భక్తిపరుడే, వాళ్ళు సేవలో ఉన్నారు, వీళ్ళు సేవలో ఉన్నారు, మరి వచ్చిన వీడు ఈ బిడ్డ ఎలాంటి వాడగునో.
ఎలాంటి వాడవును? అనుమానమే లేదు, సేవకుడే కావాలి. అంతకు మించి ఇంక వేరే ఏం అవడానికి లేదు. దేవుని కోసమే ఉండాలి, దేవుని కోసం బ్రతకాలి, దేవుని పనిలోనే ఉండాలి. అంతకు మించి ఇంకా ఎలాంటి వాడగును అనేటువంటి ఆ క్వశ్చనే ఇంకా మనకు రావడానికి వీల్లేదు. అయితే అలా పెంచవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే అపవాది వాడు ఏ వైపు నుంచి ఎటువైపు నుంచి వాడు ఎలా కుటుంబాన్ని పాడు చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. ఎందుకంటే వాడికి చాలా మార్గాలు ఉన్నాయండి. మనం ఎప్పుడు వాడిని చిన్నగా అంచనా వేయకూడదు. వాడు మన లోపలికి రావటానికి చాలా, కరోనా రావటానికి బోలెడు కారణాలు ఏమండి, ఒకే విధంగా వస్తుందని చెప్పడానికి లేదు. అంతే కదా. కేవలం షేక్ హ్యాండ్ ఇస్తేనే వస్తా అనుకుంటాం, తుమ్మినా వచ్చేస్తుంది. షేక్ హ్యాండ్ ఇవ్వకపోయినా తుమ్మకపోయినా నువ్వు వెళ్ళి ఏదో వాడు తుమ్మిన దాని దగ్గర వాడు ఏమంటే వాడు కూర్చున్న దగ్గరకు వెళ్ళి ముట్టుకున్నా అక్కడ తాకినా అట్లా కూడా మనకు వచ్చే అవకాశం ఉందా? అంటే కరోనా రావటానికి కారణాలు ఎన్నో అన్నట్టు నిన్ను నీ కుటుంబాన్ని పాడు చేయటానికి కూడా సాతానగాడికి కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మనం ఏ అవకాశం ఇస్తావు? ఏ అవకాశం కూడా ఇవ్వద్దు. ఆడి గురించి మీకు తెలియని విషయం ఏంటంటే చిన్నగా వస్తాడు లోపలికి, అంతే చిన్నగా వస్తాడు. అప్పుడప్పుడు అంటారు కదా, ఏదో తలదార్చుకుంటానంటే స్థలం ఇచ్చానండి, ఆఖరి చూస్తే ఇల్లే నాదంటున్నాడండి అంటారు చూసారా? ఆ టైపు. ఏదో చిన్న అబద్ధమే కదా, చిన్న తప్పే కదా, చిన్నగానే వస్తాడు. ఆ తర్వాత నిన్నే ఒక పెద్ద అబద్ధికుడుగా, తప్పుడు వ్యక్తిగా, పాపిగా, నిన్ను భయంకరమైనటువంటి నాశనకరమైన వాడుగా నిన్ను మార్చిన తర్వాతగానే వాడు పోడాడు. అందుకే ఏ చిన్న ఎటువైపు నుంచి కూడా వాడికి మనం అవకాశం ఇవ్వకూడదు. జాగ్రత్తగా ఉండండి. ఈ బిడ్డ ఎలాంటి వాడగునో మన బిడ్డలు కూడా చూస్తుంటే ఇప్పుడు ఏమంటే చిన్నపిల్లలందరూ పవిత్రంగా ఉంటారు కదండి. ఏ కల్మషం ఉండదు, ఏ కపటము ఉండదు. కపటం లేని, కల్మషం లేని, స్వార్థం లేని మనసు చిన్నపిల్లలు అండి. కానీ తల్లిదండ్రులను చూస్తుంటే వాళ్ళ కాటుపడి ఈ పిల్లలు ఏమైపోతారో అని భయపోతుంటుంది అప్పుడప్పుడు, చాలా వరకు. అందుకే మీ పిల్లల మీద మీ విష ప్రభావం, మీ తప్పుడు ఆలోచనలు, మీ తప్పుడు కార్యక్రమాలు మీ పిల్లల మీద పడి వారి భవిష్యత్తు పాడవకుండా చేయవలసిన బాధ్యత అది కూడా మన మీదనే ఉంది. కనుక మన పిల్లలు కూడా ఏమైపోతారో ఎవరికి తెలియదు. ఆ రోజు యోహాను ఏమైపోతాడో అనుకున్నాం, తెలిసిపోయింది మనకు, ఏం కాలేదు, అమ్మయ్య దేవుడి కోసం బ్రతికాడు. కానీ మన పిల్లల సంగతి ఏంటి? ఇప్పుడు విలియంకు పుట్టిన బిడ్డ సంగతి ఏంటి? కనుక ఇప్పుడు ఓకే, కానీ భవిష్యత్తులో ఏమైపోతాడో, ఏం అవ్వాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారో, తల్లిదండ్రుల కంటే దేవుడు ఏమనుకున్నాడో నా బిడ్డ విషయంలో అదే అలానే ఉండాలి అని ఒక ఛాలెంజ్గా, ఒక సవాలుగా బిడ్డ విషయంలో తీసుకొని పెంచితే సమస్య లేదు. అందరి విషయంలో దేవుడు ఒకటే కోరుకున్నాడు, అందరూ నా ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలంటే.